ఒకసారి ఆంధ్రాలో ఎక్కడెక్కడ పడుతుందో రెయిన్ఫాల్ చూద్దాం ఎట్ ప్రజెంట్. ఒకసారి రాడార్లోకి వెళ్దాం. మనం ఆంధ్రప్రదేశ్లో ఎట్ ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షం పడుతుందంటే, మీరు ఢిల్లీ హెడ్ క్వార్టర్ కాకుండా మచిలీపట్నం రాడార్లో ఒకసారి చూద్దాం. మచిలీపట్నం రాడార్లో చూస్తే మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది. నెల్లూరులో ఇవన్నీ చోట కూడా, ఒంగోలు, కనిగిరి కనబడుతుంది. ఎక్కువ ఇప్పుడు ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎఫెక్ట్ ఎట్ ది మూమెంట్. ఎందుకంటే చెన్నైకి, శ్రీహరికోటకి సమీపంలో ఉంది కాబట్టి శ్రీహరికోట రాడార్ కేంద్రంలో ఒకసారి చూస్తే శ్రీహరికోట, ఈ నెల్లూరు తీర ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఇంతకుముందు ఉన్నదానికంటే కాకినాడ కంటే ఎక్కువ డేంజర్ జోన్ మచిలీపట్నం, దానిలో వర్షం ఎక్కువ కనిపిస్తుంది. కొంచెం కాకినాడ కంటే సౌత్లో దక్షిణ దిశగా తీరం దాటొచ్చని చెప్తున్నారు. చాలా సివియర్ రెయిన్ఫాల్ ఇప్పుడు పడుతుంది నెల్లూరు, ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో. మనకు రాడార్లో చూస్తే అంతా వర్షమే మొత్తం. మీరు చూడండి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, శ్రీహరికోట, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, ఒంగోలు, కడప వరకు కూడా వర్షాలు పడుతున్నాయి. కడపలో, తిరుపతిలో అన్ని చోట్ల కూడా వర్షాలు మనకు కనబడుతున్నాయి. సో మొంతా తుఫాను 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చు. జాగ్రత్త ఉండాలి అందరు కూడా. ఏ మోడల్ చూసినా దాదాపు ఈ దగ్గరలోనే మనకు చెప్తున్నాయి. ఇంకో వెదర్ మోడల్ కూడా ఒకసారి చూద్దాం, అంటే ఎక్కడ తీరం దాడుతుందన్న దాని విషయంలో రకరకాల వెదర్ మోడల్స్ రకరకాలు చెప్తున్నాయి. బట్ యూనిఫామ్ ఏంటంటే మచిలీపట్నం నుంచి విశాఖ కిందుగా కొద్ది దూరం వరకు కూడా, ఇది రేపటి వరకు కూడా మీకు రేపు సాయంత్రం వరకు కూడా చాలా దగ్గరగా మచిలీపట్నంకి వస్తుంది. అందుకని మచిలీపట్నంలో ఎక్కువ రెయిన్ఫాల్ చూపిస్తుంది. బట్ రేపు రాత్రి మచిలీపట్నం దగ్గరకు వచ్చి సాయంత్రం సడన్గా అమలాపురం దగ్గర టర్న్ అయిపోతుంది. అమలాపురం వైపుగా అక్కడ వర్షం అయిపోతుంది. ఆ తర్వాత అది క్రమంగా వాయుగుండం అయిపోతుంది. వాయుగుండంగా మారినప్పుడు అప్పుడు వర్షాలు తెలంగాణ మీద ఎక్కువ ఉంటాయని కూడా చెప్తున్నాయి. అప్పుడు ఎస్పెషల్లీ భూపాలపల్లి, రామగుండం, బెల్లంపల్లి, నార్త్ తెలంగాణ, ఆసిఫాబాద్ వైపు కూడా వర్షాలు చాలా ఎక్కువ ఉండేందుకు ఆస్కారం ఉంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 88 to 117 కిలోమీటర్లు అంటే కోస్తా తీరంలో ఉన్న వాళ్ళకి తుఫాన్లు కొత్త కాదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి ఉండదు, ఎందుకంటే హుదాద్ మనం అనవసరంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ మనం చేయొద్దు, భయపెట్టొద్దు. హుదూద్ సూపర్ సైక్లోన్, ఇది సివియర్ సైక్లోన్ మాత్రమే. సివియర్ సైక్లోన్ తర్వాత వెరీ సివియర్ సైక్లోన్ ఉంది, వెరీ సివియర్ సైక్లోన్ తర్వాత సూపర్ సైక్లోన్. ఇది సముద్రంలో ట్రావెల్ చేసే ఎక్కువ డిస్టెన్స్ ఉంటే, ఇంకెక్కువ డిస్టెన్స్ ఉంటే, సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే అప్పుడు సూపర్ సైక్లోన్ అయ్యడానికి అవకాశం ఉంది. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న కొద్దీ అది బలపడుతూ ఇంకా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు సైక్లోన్గా మాత్రమే ఉంది. ఇప్పుడు ఒట్టి తుఫానే. ఒట్టి తుఫాన్ తర్వాత సివియర్ సైక్లోన్ అంటే తీవ్ర తుఫాను. తీవ్ర తుఫాను బలపడితే అతి తీవ్ర తుఫాను, అతి తీవ్ర తుఫాను బలపడితే సూపర్ సైక్లోన్. అప్పుడు వైజాగ్ హుదూద్ దాకింది సూపర్ సైక్లోన్. సూపర్ సైక్లోన్ అంటే 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే ఏ నగరమైనా ఉంటుందా? మీరు హైదరాబాద్ లో సమ్మర్ లో ఒక్కోసారి 70-80 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే స్తంభాలు పడిపోయి మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అటువంటిది అది ఎంత ఒక అర్ధ గంటనో 15 నిమిషాలు 20 నిమిషాలు గాలి వచ్చి పోతుంది. కానీ తుఫాను తీరం దాటే సమయం దాదాపు 2-3 గంటలు ఉంటుంది కదా. ఆ 2-3 గంటల సమయం 85 నుంచి 120 కిలోమీటర్ల వేగం అంటే మంచి వేగమే. గుడిసెలు ఉంటే కొట్టుకుపోతాయి, డ్యామేజ్ ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్తా. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సైక్లోన్ దాటికి మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది విద్యుత్ కానీ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ. పక్కా ఇళ్ళు లేనివి, గుడిసెల పైకప్పులు కొట్టుకొని వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే వైజాగ్లో 200 కిలోమీటర్ల వేగంతో గాలి కాబట్టి అది నగరం కాబట్టి చిన్న వినం అయిపోయింది. పల్లెటూరు అనుకోండి, ఇల్లుకి ఇంటికి మధ్య గ్యాప్ ఉంటుంది. నగరం అనుకోండి, పెద్ద పెద్ద అద్దాలు గ్లాసెస్తో కొత్త బిల్డింగ్ కడితే ఆ గ్లాసెస్ మొత్తం పగిలిపోతాయి. వైజాగ్లో జరిగింది అది. సో ఇప్పుడు వైజాగ్ స్థాయిలో ఉండదు మోస్ట్లీ, ఎందుకంటే వైజాగ్ 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే. ఇప్పుడు 88 to 117, ఆ 2.5 గంటలు తీరం దాటే సమయం చాలా జాగ్రత్త ఉండాలి. ఆల్రెడీ చేపల వేట అని నిషేధించారు. సో చూద్దాం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాళ్ళు కూడా ఎల్లుండి వర్షాలకు సిద్ధంగా ఉండాలి. రైతాంగం కూడా. హైదరాబాద్లో కూడా ఎల్లుండి
రేపు రాత్రి అర్ధరాత్రి తర్వాత నుంచి వర్షాలు పడవచ్చు. 5-6 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్ కూడా అవకాశం ఉంది. సో అందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో 1 మోర్ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.